అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 54 ముద్దుల శిక్ష. ఇంతకీ ఆ ముద్దుల శిక్ష ఎవరిచ్చారో ఇప్పుడు చూద్దాం. దూరం నుంచి స్నేహ రజనీష్లను చూస్తున్న అక్షయ్ ముఖం కోపంతో రగిలిపోతోంది. కానీ అదే టేబుల్ ముందు అక్షయ్తో పాటు కూర్చొని ఉన్న అరుణ్ సతీష్లకి మాత్రం ఉన్నట్టుండి అక్షయ్ ఎందుకంత కోపంగా మారిపోయాడో తెలియక అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సతీష్ అక్షయ్కి పార్ట్నర్గా ఉండటంతో పాటు చాలా రోజుల నుండి ఓల్డ్ ఫ్రెండ్గా కూడా అవ్వడంతో ఆ రోజు అరుణ్ అక్షయ్లతో పాటు రెస్టారెంట్కి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్షయ్కి ఒక మంచి బ్రదర్ లాంటివాడు సతీష్. చాలాసేపటి నుంచి అక్షయ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అతని ఎదురుగా ఉన్న అరుణ్ సతీష్ ఇద్దరు గమనిస్తున్నారు. దాంతో సతీష్ అరుణ్ దగ్గరికి వంగి, అరుణ్, అసలు ఏం జరుగుతోంది? అక్షయ్ ఎందుకంత కోపంగా ఉన్నాడు అని అడిగాడు. నిజానికి అక్షయ్ ప్రవర్తన అరుణ్కి కూడా వింతగా ఉండటంతో అతనికి కూడా ఏం తెలియదన్నట్లు పెదవి విరిచాడు. కానీ హఠాత్తుగా అతని మనసులో స్నేహ కదలాడింది. అక్షయ్లో వచ్చిన ఈ మార్పుకి ఖచ్చితంగా స్నేహ కారణమై ఉంటుందని ఎందుకో అనిపించింది. దాంతో అక్షయ్ చూపులను అనుసరించి అరుణ్ కూడా రెస్టారెంట్కి అవతల వైపున ఉన్న దృశ్యాన్ని చూశాడు. అక్కడ స్నేహ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. అది చూసిన అరుణ్ నొసలు ముడుస్తూ వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూశాడు. స్నేహ మాట్లాడుతున్న వ్యక్తి చివరిసారిగా అతను హోటల్లో చూసిన రజనీష్ అని అతను గుర్తుపట్టాడు. దాంతో అక్షయ్ కోపానికి కారణం ఏమై ఉంటుందో ఊహించగలిగాడు అరుణ్. అతని ముఖంలోని మార్పును గమనించిన సతీష్ ఉండలేనట్లుగా, అరుణ్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? త్వరగా చెప్పు అని అడిగాడు. అతని మాటకు అరుణ్ ఏం మాట్లాడకుండా దూరంగా చూశాడు. దాంతో సతీష్ కూడా అటువైపు తిరిగి చూశాడు. రెస్టారెంట్ బయట రోడ్డుపై ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నట్లు మాత్రమే అర్థమైంది సతీష్కి. ఆ అబ్బాయి ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించడంతో సతీష్ మరింత పరీక్షగా చూశాడు. అతను అక్షయ్ తమ్ముడు రజనీష్ అని గుర్తుపట్టాడు. కానీ అసలు విషయం ఏంటో అతనికి తెలియలేదు. అక్షయ్ చూపు అటువైపు ఉండటంతో సతీష్ కూడా వాళ్ళను ఇంట్రెస్ట్గా గమనించడం మొదలుపెట్టాడు. రోడ్డుపై తనని అడ్డుకున్న రజనీష్ను అసహ్యంగా చూసిన స్నేహ, చూడండి మిస్టర్ రజనీష్, నాకు లంచ్ ఇష్టం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను. కాబట్టి మీరు నన్ను బలవంతం చేయకుండా నా మాటను గౌరవించండి అని చిన్న గొంతుతో అతన్ని హెచ్చరించింది. అయినా రజనీష్ ఆమె మాటలకు ఫీల్ అవ్వలేదు. పైగా ఇలా కాకపోతే ఇంకోలా ట్రై చేస్తాను అని తనకు తాను చెప్పుకుంటూ స్నేహాను చూసి నవ్వుతూ, నువ్వు చెప్పింది కూడా నిజమే స్నేహ, నేను అమ్మాయిల కోరికల్ని చాలా గౌరవిస్తాను. నీకొక నిజం చెప్పనా, నువ్వు అందరికన్నా చాలా డిఫరెంట్ మిస్ స్నేహ. పైగా చాలా చార్మింగ్గా కూడా ఉంటారు. ఈ విషయం మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా అంటూ ఆమెతో ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశాడు. అతను ఎక్కువగా మాట్లాడుతూ ఉండటంతో స్నేహ అతన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటూ, మిస్టర్ రజనీష్, నేను మీ దగ్గర నుండి ఇలాంటివన్నీ వినడానికి ఇష్టపడను. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే ఈ సోది వినడానికి రెడీగా లేను. నేను చాలా బిజీగా ఉన్నాను అని అంటూనే వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. కానీ రజనీష్ మళ్ళీ వెళ్ళి ఆమె దారికి అడ్డుపడుతూ, సరే, నేనెన్ని ఇబ్బంది పెట్టను, కానీ నేను నీ బాస్ని. ఈ విషయం గుర్తుంచుకొని ఇప్పుడు నా ఇన్విటేషన్ని రిజెక్ట్ చేయకూడదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అర్థం కానట్లుగా చూడటంతో అతను చిన్నగా నవ్వుతూ, ఏం లేదు, మనం ఆల్రెడీ రెస్టారెంట్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి ఒక లంచ్ చేద్దాం. ఇందులో నువ్వు కాదనడానికి ఏ రీజన్ లేదని అనుకుంటున్నాను. ఒక బాస్గా నేను నిన్ను లంచ్కి ఇన్వైట్ చేస్తున్నాను అని అన్నాడు. దాంతో స్నేహ డీప్గా ఒక శ్వాస తీసుకొని, ఇతను ఇలా చెప్తే వదిలేలేడు కాబట్టి అతని దారిలోనే వెళ్ళి వదిలించుకోవాలి అని ఆలోచించుకొని, సరే అని అంది. దాంతో రజనీష్ ఆనందంగా, ప్లీజ్ వెల్కమ్ అంటూ స్నేహను రెస్టారెంట్ డోర్ తీసి లోపలికి ఇన్వైట్ చేశాడు. స్నేహ అతని ఓవర్ యాక్షన్ చూసి తిట్టుకుంటూనే లోపలికి వచ్చింది. అది చూసి రజనీష్ తన ట్రయల్ సక్సెస్ అయినందుకు లోపలే సంతోషపడుతూ టేబుల్ దగ్గర కూర్చొని ఆనందంగా వెయిటర్ అంటూ పిలిచాడు. జరిగే దాన్నంతటినీ అక్షయ్తో పాటు గమనిస్తూ ఉన్న అరుణ్ అది చూసి ఆశ్చర్యపోయాడు. స్నేహ వెళ్ళి రజనీష్ ముందు కూర్చోవడంతో అతను భయంగా అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ కళ్ళు అప్పటికే కోపంతో ఎర్రబడడం మొదలయ్యాయి. మరోవైపు సతీష్కి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. మరోవైపు రజనీష్ పిలవడంతో అక్కడికి వచ్చిన వెయిటర్, ఆర్డర్ ప్లీజ్ సార్ అని అడిగాడు. అప్పుడు రజనీష్ ఆనందంగా డిషెస్ ఆర్డర్ చేయడం మొదలుపెట్టి, స్నేహ, నీకేమిష్టం, నువ్వేం తింటావో చెప్పు అని అడిగాడు.
ఆ మాటకు స్నేహ ఇంట్రెస్ట్ లేనట్లుగా తల తిప్పుకుంది. అయినా రజనీష్ మాట్లాడుతూ, ఈ రెస్టారెంట్లో టాప్ క్వాలిటీస్ డిషెస్ ఉంటాయి, నువ్వు తప్పకుండా ట్రై చేయాలి అని అన్నాడు. అప్పుడు స్నేహ, నాకంత టాప్ క్వాలిటీ ఫుడ్ అవసరం లేదు అని చెప్పింది. అయితే సాల్మన్ ఫిష్ ఆర్డర్ చేద్దాం, అది ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, నువ్వు దాన్ని తప్పకుండా ఇష్టపడతావు అని అన్నాడు రజనీష్. నాకు ఫిష్ తినడం ఇంట్రెస్ట్ లేదు, మీరే తినండి సూటిగా చెప్పింది స్నేహ. ఆమె అంత గట్టిగా సమాధానం చెప్పడంతో రజనీష్ పక్కనే ఉన్న వెయిటర్ని చూసి ఇబ్బంది పడుతున్నట్లుగా చిన్నగా తగ్గి, సరే నేను ఆర్డర్ చేస్తాను అంటూ తనకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేశాడు. వెయిటర్ రజనీష్ పరిస్థితికి చిన్నగా నవ్వుకొని ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు రజనీష్ తలంచుకొని మొబైల్ చూసుకుంటున్న స్నేహ ముఖాన్ని ఆరాధనగా చూస్తూ, ఈ అమ్మాయి కోపంలో ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది, ఇంత అందం కోసం ఇలాంటి మాటలు ఎన్ని పడాల్సి వచ్చినా పర్వాలేదు, అవన్నీ ఆనందంగా అనుభవిస్తాను అని అనుకున్నాడు. ఇంతలో వెయిటర్ తీసుకొచ్చిన వంటకాలన్నీ సర్వ్ చేశాడు. కానీ స్నేహ వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. రెడ్ వైన్ తీసుకురా ఆర్డర్ చేశాడు రజనీష్. దాంతో వెయిటర్ వెంటనే రెడ్ వైన్ బాటిల్ తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే రజనీష్ కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే బాటిల్ ఓపెన్ చేయమని వెయిటర్కి సైగ చేసి స్నేహతో మాట్లాడుతూ, స్నేహ, ఈ రెడ్ వైన్ హై క్వాలిటీ వైన్, ఇది ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసింది, నువ్వు ఒక్కసారైనా ట్రై చేసి చూడాల్సిందే, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు, నువ్వు కాదనకుండా తీసుకో అంటూ వెయిటర్ చేతిలో నుండి బాటిల్ తీసుకొని స్నేహ కోసం గ్లాస్లో వైన్ పోశాడు. మరో క్షణంలోనే ఆ వైన్ స్మెల్ గాలిలో కలిసి స్నేహ ముక్కుని తాకింది. దాంతో స్నేహకు ఒక్కసారిగా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన మనసులో మెదిలింది. వెంటనే ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఎదురుగా ఉన్న ఆ వైన్ గ్లాస్ తీసి అతని ముఖాన విసిరి కొట్టాలని అనుకుంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఈరోజు కరణ్కి చాలా ఇంపార్టెంటే కాబట్టి ఇక నేను ఎలాంటి తప్పు చేయకూడదు అని అనుకుంటూ రజనీష్ వైపు చూసి, నేను డ్రింక్ చేయనని మీకు తెలుసు కదా, నేను తాగను అని చెప్పింది. కానీ రజనీష్ ఆమె మాటను పట్టించుకోకుండా, స్నేహ, నువ్వు కరణ్ విషయంలో ఇంత పెద్ద అచీవ్మెంట్ చేశావు, నేను దానికి నీకు థ్యాంక్స్ చెప్పాలి, నా కంపెనీ ఆర్టిస్ట్ను అంత గొప్పగా చేసినందుకు నేను నీ ఎబిలిటీస్ని మెచ్చుకుంటున్నాను, కంపెనీకి నువ్వు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశావు, అందుకోసం ఈరోజు నువ్వు హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి, ఇంకేం అడ్డు చెప్పకుండా వైన్ తీసుకో అని చెప్తూనే తన గ్లాస్లో ఉన్న వైన్ను సిప్ చేశాడు. దాంతో స్నేహ ముందు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఒక్కసారిగా వామిట్ సెన్సేషన్గా అనిపించినట్లు మొహం పెడుతూ, సార్, నాకు ఈ స్మెల్ అసహ్యంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, సారీ అంటూ లేచి హడావిడిగా వాష్రూమ్ వైపు వెళ్ళిపోయింది. రజనీష్ ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతూ కోపంతో వైన్ గ్లాస్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఈ టైంలో ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తే సీన్ రివర్స్ అవుతుందని అనుకొని అక్కడే నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. ఆమె ఖచ్చితంగా తిరిగి వస్తుందని అతను నమ్ముతూ అక్కడే కూర్చున్నాడు. స్నేహ వాష్రూమ్ వైపు వెళ్ళడం చూసిన అక్షయ్ వెంటనే తన సీట్లో నుంచి లేచి 2 చేతులను పాకెట్లో పెట్టుకొని ఎదురుగా ఉన్న సతీష్, అరుణ్ను చూసి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసి వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే సతీష్ దూరంగా కూర్చొని ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ, అతను రజనీష్ కదా, ఇప్పుడు అక్షయ్ అతని వల్లే కోపంగా ఉన్నాడా అని అడిగాడు. వేద ఫ్యామిలీలో రజనీష్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు కాబట్టి అతని వల్ల అక్షయ్ కోపంగా ఉన్నాడంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు. ఖచ్చితంగా దాని వెనుక ఇంకేదో కారణం ఉంటుందని అనుకున్నాడు. అప్పుడు అరుణ్ దూరంగా కూర్చొని ఉన్న రజనీష్ వైపు చూస్తూ, బహుశా ఈ కోపం రజనీష్పై కాదనుకుంటా, అతనితో పాటు భోజనం చేస్తున్న అమ్మాయి గురించి అయి ఉంటుంది అని చిన్నగా అన్నాడు. ఆ మాట వినగానే సతీష్ ఆశ్చర్యపోతూ, వాట్, నువ్వేమంటున్నావు, అక్షయ్ బ్రోకి ఆ అమ్మాయి తెలుసా అని అడిగాడు. అతనికి అక్షయ్ చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఎప్పుడూ అతని పక్కన ఒక అమ్మాయి కూడా చూడలేదు. దాంతో అతను అయోమయంగా రజనీష్ వైపు చూశాడు. స్నేహ నేరుగా రెస్టారెంట్లోని వాష్రూమ్కి వెళ్ళి అక్కడ నుండి సీక్రెట్గా తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. దాంతో హడావిడిగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయబోయింది. కానీ ఇంతలోనే హఠాత్తుగా ఎవరో లోపలికి వచ్చి డోర్ లాక్ చేయడంతో ఆమె కంగారుగా తల పైకెత్తి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో క్లియర్గా చూడకముందే అతను ఆమెను గోడకు ఆనించి ఒక్కసారిగా ఆమె నోటిని తన చేతితో కప్పాడు. అప్పుడు స్నేహ తలెత్తి అక్కడున్న అక్షయ్ని చూసి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసింది. అతను హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేంటి?
ఇప్పటిదాకా జరుగుతున్న దాన్ని అతను గమనించి ఉంటాడని, అందుకే కోపంగా వచ్చాడని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే అతని చేతిని నోటిపై నుండి తీస్తూ, అక్షయ్, ఒక్కసారి నా మాట విను. నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏం జరగట్లేదు. నేను అని ఆమె మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ ఆమెను అడ్డుకుంటూ, నేను అనుకున్నట్లుగా జరగలేదు అంటే ఇంకెలా జరుగుతుంది? అయినా నువ్వు వేరే మగాడితో కలిసి తినడానికి కూర్చున్నావంటే నువ్వు చాలా ధైర్యం చేశావని నీకు అనిపించడం లేదా అని సీరియస్గా అన్నాడు. అక్షయ్ మాటల్లో కళ్ళల్లో కోపాన్ని చూసిన స్నేహ, అక్షయ్, ఒకసారి నా మాట విను, అతను నా బాస్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయబోయింది. హో, అయితే బాస్తో కలిపి లంచ్కి వచ్చావా అని కోపంగా అడుగుతూనే వెంటనే మధ్యలో ఆగిపోయి ఏదో ఆలోచిస్తూ, అతను నిన్ను చేస్ చేస్తున్నాడా అని అడిగాడు. వెంటనే ఇంతకుముందు రెస్టారెంట్లో అతను చూసిన దృశ్యం అక్షయ్ కళ్ళ ముందు కదిలింది. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు వినిపించలేదు. కానీ రజనీష్ ముఖంలో ఉన్న నవ్వు గుర్తుకు రాగానే ఒక్కసారిగా మళ్ళీ అక్షయ్ ముఖం కోపంతో రగిలిపోయింది. అది చూసిన స్నేహ హడావిడిగా మాట్లాడుతూ, నువ్వు కోపం తెచ్చుకోకు, ఒకసారి నేను చెప్పేది విను అని ఆమె చెబుతూ ఉండగానే హఠాత్తుగా అక్షయ్ ముఖం స్నేహ ముఖాన్ని తాకింది. కాసేపటికి ఆమె పెదవులపై అక్షయ్ పెదవులు ముద్దాడాయి. ఊహించని ఆ పరిణామానికి స్నేహ కంగుతింది. ఆమె కళ్ళు విశాలంగా తెరిచి ఉన్నాయి. చాలాసేపటి వరకు రియాక్ట్ అవ్వలేక ఆమె అలాగే గోడకు అతుక్కుపోయింది. ఆమె పెదవులపై ఉన్న అక్షయ్ పెదవుల స్పర్శ నిజమైనదే అని ఆమె నమ్మలేకపోయింది. చివరిగా అక్షయ్ ఆమె పెదవిని కొరకబోతుండగా స్పృహలోకి వచ్చిన స్నేహ వెంటనే అతన్ని దూరంగా నెట్టింది. అతని శ్వాస ఇప్పటికీ ఆమె పెదవులపై తగులుతూనే ఉన్నట్లు అనిపించింది. దాంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ పెదాలను తుడుచుకొని, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. నీకు అంత ధైర్యం ఏంటి అని అడగాలని అనిపించిన ఆమె గొంతులో నుండి మాట బయటకు రాలేదు. పైగా అతను ముద్దు పెట్టడాన్ని ఆమె ద్వేషించలేదు. ఆ విషయం ఆమెకు అర్థమవ్వగానే విచిత్రంగా అనిపించింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, నువ్విప్పుడు అఫీషియల్గా నా భార్యవని గుర్తులేదా? అయినా వాడి వల్లే నువ్వు ఇంతకుముందు ఎంత పెద్ద ప్రమాదంలో పడ్డావో అంత తేలిగ్గా ఎలా మర్చిపోయావు? ఇప్పుడు మళ్ళీ వాడితోనే లంచ్కి వచ్చావు అని కోపంగా అన్నాడు. అప్పుడు స్నేహ కొంచెం కోపంగా, ఆ రోజు ఏం జరిగిందో నేనేం మర్చిపోలేదు. కానీ ఇప్పుడు నేను కావాలని ఎంజాయ్ చేయడానికి అతనితో రాలేదు. నేను కరణ్ ప్రోగ్రామ్కి వెళ్ళబోతుంటే అతను నాకు హఠాత్తుగా అడ్డుపడి నన్ను విసిగించి లోపలికి వచ్చేలా చేశాడు అని చెప్పింది. ఆమె ఎంత చెప్పినా అక్షయ్ కోపంగానే చూస్తుండటంతో స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. ఇంతలోనే ఆమెకేదో స్ట్రైక్ అయినట్లు అనిపించి అతని వైపు సూటిగా చూస్తూ, అంటే నేనిప్పుడు అతనితో లంచ్కి వచ్చానని నువ్వు జెల్సీ ఫీల్ అవుతున్నావా అని అడిగింది. ఆ మాటకు అక్షయ్ ఎగతాళిగా నవ్వి, అంత సీన్ లేదు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నేను నీకు పెట్టిన ఈ ముద్దు నీకు ఒక పనిష్మెంట్ లాంటిది. నువ్వు అతనితో కలిసి ఉన్నప్పుడల్లా ఈ పనిష్మెంట్ నీకు గుర్తు రావాలి. అప్పుడే నువ్వు అలర్ట్గా ఉంటావు. అయినా అలాంటి వాడికి దూరంగా ఉండాలని ఎవరైనా చెప్పాలా? ప్రతిసారి ఎవరో వచ్చి నిన్ను రక్షించలేరని నీకు తెలియదా అని కోపంగా అడిగాడు. నిజానికి అక్షయ్కి తన తమ్ముడి స్వభావం బాగా తెలుసు. అతని చూపు పడిన ఏ అమ్మాయి అంత త్వరగా తప్పించుకోలేదు. అందుకే అక్షయ్ ఆమెను అన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు. అప్పుడు స్నేహ ఆ రజనీష్ని గుర్తు తెచ్చుకొని కోపంగా, వాడు నా చుట్టూ తిరుగుతున్నంతసేపు నాకు కంపరంగా ఉంటుంది. వాడు గనుక నా బాస్ కాకపోయి ఉంటే ఈ పాటికి వాడి తలని పగలగొట్టి చంపేసి ఉండేదాన్ని. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ వాడి చుట్టూనే తిరుగుతారని ఫీల్ అవుతున్నట్లున్నాడు అని ఆవేశంగా అంది. స్నేహ మాటలు వింటున్న అక్షయ్ ముఖంలో కోపం చిన్న చిన్నగా తగ్గిపోతోంది. అది స్నేహ కూడా గమనించింది. దాంతో ఆమె కొంచెం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ, అది సరే కానీ అతను నీకు తెలుసా? మీ ఇద్దరికీ ఏదో సంబంధం ఉందని నాకెందుకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని అంది. ఆ ప్రశ్న వెనుగానే అక్షయ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అక్షయ్ రజనీష్ల మధ్య ఉన్న సంబంధం ఏంటో స్నేహ తెలుసుకోగలుగుతుందా? స్నేహతో కలిసి ఉన్న అక్షయ్ని రజనీష్ చూస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.